తెలుగు చిత్ర పరిశ్రమలో సుమారు 40 ఏళ్లుగా తిరుగులేని అగ్ర కథానాయకులుగా కొనసాగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి నటసింహం బాలకృష్ణ. వీరిద్దరినీ ఒకే ఫ్రేమ్లో చూడాలని కోట్లాది మంది అభిమానులు ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్నారు. అప్పుడప్పుడు సినీ వేడుకల్లో ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ కనిపించినా వెండితెరపై వీరిద్దరి కాంబినేషన్ అంటే అదో పెద్ద సంచలనం. ఇటీవల బాలయ్య స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ భవిష్యత్తులో తమ ఇద్దరి కాంబినేషన్లో ఒక భారీ మల్టీస్టారర్ రావాలని ఆకాంక్షించారు. దీంతో ఈ చర్చ సోషల్ మీడియాలో మళ్లీ మొదలైంది. అయితే మీకు తెలుసా, దాదాపు 37 ఏళ్ల క్రితమే ఈ ఇద్దరు దిగ్గజాలు కలిసి ఒకే సినిమాలో నటించారు. ఆ సినిమా విశేషాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, చిరంజీవి మరియు బాలకృష్ణ కలిసి నటించిన ఏకైక చిత్రం త్రిమూర్తులు. 1987లో విడుదలైన ఈ చిత్రానికి కె. మురళీమోహనరావు దర్శకత్వం వహించారు. వెంకటేష్, అర్జున్ మరియు రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం. బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ నటించిన సూపర్ హిట్ చిత్రం నసీబ్కు ఇది తెలుగు రీమేక్. త్రిమూర్తులు సినిమాలో ఒక ప్రత్యేకమైన సందర్భంలో వచ్చే పాటలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన దిగ్గజ నటులందరూ మెరుస్తారు. సరిగ్గా అదే పాటలో చిరంజీవి మరియు బాలకృష్ణ ఒకరి పక్కన ఒకరు నిలబడి కనిపించి అభిమానులకు కనువిందు చేశారు. ఈ ఇద్దరితో పాటుగా అప్పటి సూపర్ స్టార్లు కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, నాగార్జున కూడా ఈ పాటలో తడుక్కున మెరిశారు. ఒకే పాటలో ఇంతమంది స్టార్ హీరోలు కనిపించడం తెలుగు సినీ చరిత్రలో అదే తొలిసారి మరియు అదే చివరిసారి కూడా కావచ్చు. కేవలం హీరోలే కాదు, అప్పట్లో టాలీవుడ్ను ఏలిన స్టార్ హీరోయిన్లు విజయశాంతి, రాధ, భానుప్రియ, రాధిక, శారద వంటి వారు కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. అతిథి పాత్రల్లో ఇంతమంది అగ్ర నటీనటులు నటించిన చిత్రం టాలీవుడ్ చరిత్రలోనే మరొకటి లేదని చెప్పాలి. ఒక రకంగా ఇది తెలుగు సినిమా అవెంజర్స్ లాంటి ప్రయత్నం అని చెప్పవచ్చు. హిందీలో నసీబ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. భారీ తారాగణం, స్టార్ హీరోల గెస్ట్ అపియరెన్స్ ఉన్నప్పటికీ తెలుగులో త్రిమూర్తులు చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. టెక్నికల్గా సినిమా బాగున్నా ప్రేక్షకులు మాత్రం ఈ మల్టీస్టారర్ మ్యాజిక్కు పూర్తి స్థాయిలో కనెక్ట్ అవ్వలేకపోయారు. కానీ చిరంజీవి మరియు బాలయ్య ఒకే సినిమాలో కనిపించిన ఏకైక చిత్రంగా ఇది చరిత్రలో నిలిచిపోయింది. ప్రస్తుతం చిరంజీవి మరియు బాలయ్య ఇద్దరూ తమ తదుపరి చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చిరంజీవి తన 157వ సినిమాను బాబీ దర్శకత్వంలో, బాలకృష్ణ తన 109వ సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు కూడా గ్యాంగ్స్టర్ డ్రామాలుగానే తెరకెక్కుతుండటం విశేషం. ఏది ఏమైనా 4 దశాబ్దాల క్రితం త్రిమూర్తులు సినిమాలో కనిపించిన ఈ అగ్రద్వయం భవిష్యత్తులో ఒక పూర్తి స్థాయి మల్టీస్టారర్ సినిమాలో కలిసి నటిస్తే చూడాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. చిరంజీవి కూడా ఇదే కోరికను వ్యక్తం చేయడంతో ఏదైనా పెద్ద బ్యానర్ ఈ క్రేజీ కాంబినేషన్ను సెట్ చేస్తుందేమో చూడాలి. వీరిద్దరూ కలిసి ఏ తరహా సినిమాలో నటిస్తే బాగుంటుందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.